హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఒక చిన్న లైక్ చేసి, ఒక కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు అయితే మీకు వీడియో కొంచెం చేంజ్ ఉంటుంది. కొంచెం కాదు, చాలా చాలా చేంజ్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు మేము లేట్గా లేచిన అనమాట. మా గాయత్రి వెళ్ళిపోయింది, అందరు వెళ్ళిపోయినరు, ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిండ్రు. నేను కూడా సగం పని స్టార్ట్ చేసేసిన అనమాట. ఈరోజు వీడియో తీసే ఇంట్రెస్ట్ లేకుండే అనమాట. ఇది అస్సలు అంటే అస్సలు లేకుండే. కాకపోతే ఇంకా తీయకుంటే నాకు ఎలానో అనిపిస్తుంది. ఆల్రెడీ సగం పని కూడా అయిపోయింది. చూడండి, టేబుల్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్నా. మార్నింగ్ నేను లేవలేదన్నమాట, ఎందుకంటే వాటర్ అస్సలు లేవు. వాటర్ లేనిది మనం ఏం పని చేయలేము కదా. అందు గురించి ఇంకా లేటే లేసాను. హాల్లో కూడా మొత్తం సదరేసిన, కిచెన్లో కూడా మొత్తం తూడ్చేసిన, ఉన్న గిన్నెలు కడిగేసిన. నీళ్ళు అయితే చాలా లేటుగా వచ్చినాయి. ఇవి దోశ పిండికి నానబెట్టిన అనమాట. చాలా రోజులు అయిపోయింది దోశ తీయక. చాలా రోజులు అంటే చాలానే అండి. ఇక్కడికి వచ్చినప్పుడు అస్సలు చేయనే లేదు, ఇదే ఫస్ట్ టైం. దాదాపు మేము ఇక్కడికి వచ్చి 6-7 నెలలు అవుతుంది అనుకోండి. మా గాయత్రి చెప్తుందనమాట, మమ్మీ దోశలు చెయ్యి, అందరూ నేను వర్క్ల దగ్గర అందరు తెచ్చుకుంటారు అని అంటే, ఇంకా కొంచెం పప్పు ఉంటే ఉన్నది నానబెట్టేసిన, పొయ్యి కూడా తుడిచేసిన, ఇంకా కడిగే గిన్నెలు ఉంటే బయట పెట్టేసిన. బయట చూడండి ఎంత బాగుందో. ఈ మధ్యలో మీకు బయట వ్యూ కూడా చూపించలేకపోతున్నా. ఎండ వచ్చేసింది, కొంచెం లేట్ అయింది రండి. ఇంకా నెక్స్ట్ వాటర్ రావట్లే అని నేను ఏం పని చేసుకోలే కదా. నేను పని ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయని పక్కకు పెట్టినా కదా, అప్పుడే వాటర్ వచ్చిందనమాట. ఇంకా బ్యాలెన్స్ వాటర్కి సంబంధించిన అన్ని పనులు చేసేసుకొని ఊడ్చుకుంటే బెటర్ కదా అనుకొని ఇంకా ఉన్న గిన్నెలు అన్నీ కడిగేసినాక ఊడ్చేసుకుంటున్నా. ఈ మధ్యలో వ్యూస్ అస్సలు అంటే అస్సలు రావట్లేదు, లైక్ ఎవరు చేయట్లేదు. దానివల్ల నేను కూడా వీడియోస్ అనేది తగ్గించేసాను అనమాట. డే బై డే పెడదాం అనుకుంటున్నా. డైలీ మనం ఇంత కష్టపడి ఒక్కొక్క వీడియో దాదాపు 1.5 గంట ఉంటానమాట నాది. దాన్ని నేను ఎడిటింగ్ చేయాలంటే మళ్ళీ 1.5 గంట పడుతుంది. మీ ముందులోకి 10-15 నిమిషాల వీడియో రావాలంటే ఇంకా అంత కష్టపడుతుంటే కనీసం ఒక 1000 వ్యూస్, ఒక 200 లైక్స్ కూడా రావట్లేదు. 250 లైక్స్ కూడా రావట్లేదు. వ్యూస్ లేవు, లైక్స్ లేవు. దానివల్ల నేనేం డిసప్పాయింట్, గివ్ అప్ చేయాలని అస్సలు అనుకోవట్లేదు. వస్తాయి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి, మనకు మంచి వ్యూస్ వస్తాయి, మనం కూడా మంచిగా సక్సెస్ అవుతామని నమ్మకంతో ప్రతిరోజు వీడియోస్ చేయాలని 100 డేస్ వరకు ఖచ్చితంగా ఫిక్స్ అయినమాట. దానివల్ల ఏది ఎలా అయినా సరే డే బై డే అయితే కంపల్సరీ వీడియో వస్తుంది. సండే మాత్రం రాదు. సండే అనేది మన అకౌంట్లో లేదనమాట. పెట్టాలి అనుకుంటున్నా, కాకపోతే సండే హాలిడే. వీడియోస్ అయితే తీస్తాను, కాకపోతే సండే రాదు. ఇంకా ఇక్కడైతే హాల్లో కూడా ఊడ్చేస్తున్నా. కుర్చీ మీద మడత పెట్టే బట్టలు జమ అవుతున్నాయి అనమాట. నీట్గా సదరేసి ఊడ్చుకుంటే మాకు ఒక రోజు ముందు మార్కెట్ ఉండే కదా, దానివల్ల నెక్స్ట్ డే అందరం టైర్డ్ అయిపోయినాం అనమాట. చాలా 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 టైర్డ్ అయిపోతున్నాం. అలవాట్లేదు కదా పని, అందరం టైర్డ్ అయిపోతున్నాం. దానివల్ల నేను వీడియో కూడా మరీ లాంగ్ తీయట్లేదు. ఇక్కడ కొన్ని అక్కడక్కడ నాకు జాలర్లు అవి కనిపిస్తున్నాయి అనమాట. అన్నీ దులుపుకొని ఊడ్చేస్తున్నా. కనిపించినట్టు తీసేసి ఊడుస్తూనే ఉంటా అప్పుడే. అయినా ఎక్కడొక్కడ ఊడ్చేటప్పుడే కనిపిస్తాయి నాకు. ఆ రూమ్ను మొత్తం కూడా ఊడ్చేసిన. హాల్ సగం ఉంది, ఇంకా కంప్లీట్ చేసేయాలి. ఎండ వెళ్ళింది చూడండి. ఎండ బయట ఉంది కానీ మనకు కనిపించదు. ఇక్కడ మ్యాజిక్ అదే అనమాట.
ఎండ ఉంటుంది, కనిపించని ఎండ. మా పాతింట్లో కూడా సేమ్ ప్రాబ్లం, ఇదే ప్రాబ్లం ఉన్నాయి అనమాట. ఎండనే వచ్చేది కాదు, చాలా 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 తక్కువ, అస్సలు ఎండ వచ్చేది కాదు. దానివల్లనే మేము వాషింగ్ మిషన్ తెచ్చుకోవడానికి కూడా కారణం అదే అనమాట. ఇంకోటి నాకు కూడా అవ్వట్లేదులేండి, ఇంక నేను కూడా పిండలేనని అదొక కారణం కూడా. వాషింగ్ మిషన్ వేస్తే తొందరగా బట్టలు ఆరుతాయి అన్నట్టుగా. వర్షాకాలమైనా ఏ కాలమైనా సరే, వర్షాకాలమే మనకి ఇబ్బంది, చలికాలం ఆరిపోతాయి, ఎండాకాలం అయితే అందరికి తెలిసినవి ఆరిపోతాయి. ఇక్కడైతే ఈ టబ్లో కూడా కొన్ని నీళ్ళు ఉంటే పడేసి నీట్గా కడిగి పట్టేస్తున్నా. అండ్ ఈ ట్రేలు, ఫ్రిడ్జ్లో అయితే కుక్కీ పెట్టినాం అనమాట. మీకు ఈవినింగ్ బ్లాగ్ చూస్తే తెలుస్తుంది. కుక్కీ పెట్టినాం అంటే మాకు చెప్పిన కదా చాలా పెద్ద లాస్లు వస్తున్నాయని. ఇంకా లాస్ వచ్చినా ప్రాఫిట్ వచ్చినా భరించాల్సిందే, తప్పదు. ఇంకా ఒక పనిలో మనం దిగినాక ఏదొచ్చినా భరించాలి, స్టేబుల్గా ఉండి చెయ్యాలన్నమాట. కంటిన్యూగా ఉన్న గిన్నెలు కూడా కడిగేస్తున్నా, అప్పుడు కడగలేదు, ఇప్పుడు కడిగేసిన, ఇల్లు ఉడిచినాక కడిగేసిన అనమాట. ఫ్రిడ్జ్ ట్రైలు కూడా కడిగేసిన, తగడానికి వాటర్ కూడా వేడి చేసుకున్నా. కొన్ని నీళ్ళు, చల్ల నీళ్ళు తాగంగానే చాలా నాకు ఎలర్జీ స్టార్ట్ అయిపోతుంది. ఇదేందో ఏమో అర్థం కాదు. ఇంకా ఈరోజు ఇల్లు తుడవాలనుకున్నా. ఇంకా ఏ రోజు మనకు టైం దొరుకుతుందో, ఏ రోజు మనకు ఓపిక ఉంటుందో ఆ రోజు చేసుకుంటాను అనమాట. ఒక్కోసారి మనం తుడవాలనుకున్నా కూడా తుడవలేము, ఒక్కొక్కసారి చేయాలనుకున్నా కూడా చేయలేము. అందు గురించి ఏ రోజు ఖాళీగా ఉంటే ఆ రోజు తుడిచేస్తా. ఒక 2 days వరకు ప్రశాంతంగా ఉంటుంది అన్నట్టు 2 daysకి ఒకసారి తుడిచేస్తాను అనమాట. డైలీ తుడిచినా మంచిదే, కానీ మనకు అంత అవసరం పడదు, చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి నీట్గానే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం కూరగాయలు తెస్తున్నాం కాబట్టి కొంచెం అదే, అంటే వారంలో 2 సార్లు తుడిచినా నడుస్తుంది మాకు. ఒక నేను 3-4 సార్లు తుడిచేస్తానులేండి. మరి దుమ్ము ఉంటుంది అంతే, పెద్దగా అది అవ్వదు. ఇంకా ఈ కూరగాయల వల్ల చాలా ఖరాబ్ అవుతాయి అనమాట. ఇక్కడ చాలా లెంతీగా ఉంది వీడియో, దానివల్ల ఎక్కువ ఫార్వర్డ్ చేయాల్సి వచ్చింది నాకు. అండ్ ఈ మధ్యలో అయితే కిచెన్లో నుంచి మనం ఫ్రంట్ సైడ్కి వెళ్ళిపోతున్నాం అనమాట తుడవడానికి. ఇంతకుముందు అయితే ఫ్రంట్ సైడ్ నుంచి బ్యాక్ సైడ్కి వెళ్ళేదాన్ని తుడుచుకుంటూ. అలా తుడవద్దంట, ఇలా తుడిస్తే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా బయటికి వెళ్ళిపోతుంది. ఇదైతే ఒక 3 సార్లు అనమాట నేను ట్రై చేయడము. పర్వాలేదు, ఒక 1% బాగా ఉంది అనిపిస్తుంది నాకైతే. మీరందరూ కూడా ట్రై చేయండి. మీకు ఏదైనా, అందరికి ఉంటాయి లేదని లేండి ప్రాబ్లమ్స్, ఎవరికి ఉండవు, ఏదో ఒక ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటాయి. మనం మనుషులమే కాబట్టి అందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటాయి. ఇక్కడ నేను 2-3 సార్లు తుడుస్తాను, దానివల్ల వీడియో అనేది చాలా చాలా లెంత్ అయిపోయింది అనమాట. నాకేమో ఒక్కసారి తుడిస్తే సాటిస్ఫాక్షన్ అవ్వదు, ఏదైనా సరే డబల్ ఇంకా ఎక్కువనే తుడుస్తా, తక్కువ అయితే తుడవను. ఇంకా పని అయితే ఎండింగ్కి వచ్చింది, దానివల్ల ఇంకా నేను బ్రష్ చేసుకుంటున్నా. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోతే ఆల్మోస్ట్ పని అయిపోయినట్టే మనది. అండ్ బయట కూడా నీట్గా కడిగేసి ముగ్గు కూడా వేసేసిన. ఎలా ఉంది ముగ్గు చూడండి, బాగుంది కదా. ఆరిపోతుంది బయట, చాలా తొందరగా ఆరిపోతుంది. గాలి వస్తూ ఉంటుంది కదా, ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఈరోజు దీన్ని కర్రీ చేసేయాలనుకుంటున్నా. బాగా లేతగానే ఉంది, అది తెచ్చి కూడా 1 week అవుతుంది. మేము బాగా లేతగా తెచ్చినాం కాబట్టి 1 week అయినా సరే లేతగా ఉంటుంది. నిద్రలు సరిపోక బాగా అలసిపోయి ఫేస్లు, కళ్ళు అందరివి చేంజ్ అయిపోయినాయి అనమాట మావి. అసలు చాలా చాలా టైట్నెస్గా, స్ట్రెస్ లాగా ఉన్నాయి ఫేస్లు అన్నీ మావి. కొత్త పనులు కాబట్టి టైం పడుతుంది. మా బుజ్జి వాష్ని చూపిస్తున్నాను ఇక్కడ.
ఈ పువ్వులు కూడా మేమే తీసుకొచ్చినాం సేల్ చేయడానికి. కాకపోతే దీంట్లో కూడా చెప్తున్నా కదా, దాని పైసలు వెళ్ళడమే చాలా కష్టపడ్డాం మేము. మాకు ఇంకా ప్రాఫిట్ రాలేదు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య కూల్ కిచెన్. నేను మీ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు కనుక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.